ఇప్పుడైతే మనం బెట్టు సాయి గారితో ఉన్నాము అన్న. మీరు ఇంకా ఎన్ని ఓట్లు మేము గెలిచాం అంటున్నాం కదా. 116 సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90% మున్సిపాలిటీ గెలవబోతుంది. పట్టణ ఓటర్లు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని అభివృద్ధిని నినాదంగా ముందుకెళ్ళినటువంటి ప్రతి పట్టణ నిజాం కూడా అభివృద్ధిగా ముందు కావాలంటే మా మున్సిపాలిటీ ముందుకు రాని ఉద్దేశంతో వారు ఓటేసినందుకు వారందరూ రుణపడి ఉంటాం. ఇదే ఇచ్చిన అవకాశాన్ని మేము ఎప్పుడు ముందుకెళ్తుంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటూ అభివృద్ధి అనే ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క అర్హతల కుటుంబానికి ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తా ఉంటాం. ఇప్పుడైతే మనతో జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న కంగ్రాచులేషన్స్, చాలా సీట్స్ మీరే గెలుస్తున్నారు. మీ అందరు కూడా కంగ్రాట్స్ అమ్మా. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నదే ఇంత ధైర్యంగా మీరు తిరగలుగుతున్నారు, ఇంత ధైర్యంగా మీరు బయటికి రాగలుగుతున్నారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భాగమే. ఇంతమంది మహిళలు ఈరోజు మైకులు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఆలోచన చేయరి. నేను ఒకటే అంటున్నామ్మా, క్లియర్ గుర్తుపెట్టుకోరి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నమ్మకం పెంచుకుంది, బాధ్యత పెరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి జీరోగున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జీరోగుండే, ఒక కార్పొరేటర్ లేకుండే, ఒక కౌన్సిలర్ లేకుండే, ఒక చైర్మన్ లేకుండే, ఒక మేయర్ లేకుండే, ఈరోజు టోటల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్, ప్రతి చోట, ప్రతి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతో ముందుకు పోతాం. వాళ్ళు పెట్టే నమ్మకాన్ని వమ్ము చెయ్యం. వాళ్ళు అనుకునే పనులన్నీ చేసి సాధిస్తాం. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ అండ్ బీజేపీ పరిస్థితి ఏంటి? ఎన్ని వాళ్ళు సీట్లు గెలుచుకోగలరు అనుకుంటున్నారు? ఇంకా అదేమ్మా, వాళ్ళు అక్కడే 200-300 దగ్గర ఆగిపోతారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి బ్రదర్. గెలిచినట్టే కాదు, ఏ గెలుపు కోసం అయితే ప్రజలు పోరాడిరో, ఏ గెలుపు అయితే మనకి ఇచ్చిర్రో ఆ గెలుపు ప్రజలకు అందించాల్సిన అవసరం, ప్రజలకు కూడా అందించాల్సిన అవసరం మనకే కార్యకర్తలకు ఉంది. ఎట్ ద సేమ్ టైం గెలిచిన కౌన్సిలర్లు అందరు కూడా ఉంది. మీరు అసలు ప్రజలకి ఏమి మెసేజ్ ఇవ్వదలుచు? నేను ఒకటే అమ్మా, మా పైన నమ్మకం పెట్టిరు, మేము బాధ్యతగా ఉంటాం. ఖచ్చితంగా పబ్లిక్కి రానున్న రోజుల్లో మా పైన ఏ విధంగా అయితే నమ్మకం పెట్టిరో ఆ నమ్మకం మనము చేయము. ఎట్ ద సేమ్ టైం రానున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి పౌరునికి వసతులు అందే విధంగా కృషి చేస్తాం. దయాకర్ గారితో అయితే ఉన్నాము అన్న. తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపల్ ఎన్నికలు, 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించినటువంటి తెలంగాణ ప్రజలకు జేజేలు. తెలంగాణ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకొని మళ్ళా తిరిగి 2029లో ప్రజల దగ్గరికి వెళ్తాం. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు అవినీతి చేసి, అక్రమాలు చేసి తెలంగాణని లక్షల కోట్లు దిగమింగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారు. కేటీఆర్ అహంకారపూరితమైన మాటలకు, పొగరబోతు మాటలకు, తప్పుడు సమాచారాలకు, విష ప్రచారాలకు బొందబెట్టారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనకు తిరుగులేని విధంగా మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ఉండాలని కోరుకున్నటువంటి ఇది తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇదే తీర్పు పునరావృతం కాబోతా ఉంది. ప్రజల విశ్వాసాన్ని పెంచుకునేలా, తెలంగాణ అభివృద్ధిని ఇవాళ ప్రపంచ దేశాలకు చాటే విధంగా మేము ప్రజల కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు జరిగిన రెఫరెండా ఎన్నికల్లాగా మేము భావిస్తా ఉన్నాం. కానీ అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఏమని పేర్కొంటున్నారంటే చాలా మున్సిపల్ నియోజకవర్గాల్లో ఇదైతే రిగ్గింగ్ చేసిందే అంటున్నారు. మరి దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆడలేక మధ్యలో ధరు అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ముఖం చెల్లట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినాయి. కేటీఆర్, హరీష్ రావు విష ప్రచారం చేస్తే హరీష్ రావు ఇదే మల్లన్న సాగర్ పోతే చెప్పులతో నిరసన తెలియజేశారు. విష ప్రచారాలకు, తప్పుడు సమాచారాలకు, పొగరబోతు మాటలకు తెలంగాణ ప్రజలు గోతి తీసి గోతులో పాతివేశారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే ధైర్యం లేదు, ముఖం లేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా కూనీ చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలన రావాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇది ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాల విష ప్రచారాలకు తిప్పికొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు వేరుగా ఉన్నా కలిసే ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. కలిసే అభ్యర్థుల్ని పంచుకున్నారు. అయినా కూడా ప్రజలు గమనించారు. ప్రజలు తెలివైన వాళ్ళు.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి కాంగ్రెస్ ప్రజాపాలన కోరుకున్నారు. కాబట్టి ఇదే ఫలితాలు రేపు జరగనున్న జిహెచ్ఎంసీలో అన్నిట్లో ఉంటే 2029లో అఖండ విజయాన్ని మేము సాధించబోతా ఉన్నాం. తిరిగి 10 ఏళ్ల పాటు తెలంగాణలో ప్రజాపాలనకు మేము పునాదులు వేసుకుంటాం. అన్న మరి బీఆర్ఎస్ బీజేపీ స్కోప్ అయితే ఇప్పుడు లేదంటారా మీరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి దుకాణం బంద్ అయిపోయింది. హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళకు నిజంగా ఈ ఫలితాలు చూసి రాజకీయ సన్యాసం చేయాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. మేము ప్రజాప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పైన అనేక విష ప్రచారాలు చేసినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల ముందు ఇదే గన్ పార్క్ ముందు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు, కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి కానీ రేవంత్ రెడ్డి గారు తిట్లు, లేకపోతే అప్పులు, లేకుంటే ఇంకా వేరే మేము ఈ తీరుస్తున్నాం అంటున్నాం, కానీ మేము ఇంకా అభివృద్ధికి అని ఏమీ అసలు కనపట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు కంటోన్మెంట్ అయినా, జూబ్లీల్స్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, ఇవాళ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ప్రజలు ఇచ్చారు. ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలకు తెలియదంటే ఎవరేంటనేది. కాబట్టి ఈ తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మరొక 10 ఏళ్ళు ప్రజాపాలన ఉండబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకి ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు అయితే మనం సీనియర్ కాంగ్రెస్ లీడర్ అనంతరావు గారితో ఉన్నాము. ఇప్పుడు అన్న కంగ్రాచులేషన్స్, ఇప్పటి వరకు చాలా సీట్లు గెలిచారు. ఇంకా ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల మెజారిటీ మేమే గెలుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మహిళలమ్మ ఉచిత బస్సులు ఇచ్చిరా గత ప్రభుత్వంలో, మహిళలకు ఉచిత ప్రయాణం మేము ఇచ్చినాం కాంగ్రెస్ గవర్నమెంట్. రెండోది డ్వాక్రా మహిళలకు రుణాలు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క మా ప్రభుత్వం ముందు దూసుకోబోతుంది. అందుకే మేము ఈనాడు మున్సిపాలిటీలో మెజారిటీ సీట్లు కవచం చేసుకున్నాం. అన్న మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రంలో ఇంకా అయిపోయినట్టే, వాళ్ళకి జీరో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళ పాలన చూసిరు, వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగానే మాకు ఓటేసి మాకు గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు చేసుకురు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళు దోచేసుకున్నారు. ఫ్యామిలీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దోచేసుకురు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే అతను టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసిండు, మోడీని ఢీకడుతా అన్నాడు. పోయి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, జీరో అయిపోయాడు. కాబట్టి వాళ్ళకు ఏ ఎలక్షన్లో విజయం రాదు. ఏది వచ్చినా మా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఈ మధ్య జరిగే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇసిట్ విచారణలు, వీటి వల్లే కరెక్ట్గా ప్రచారం చేయలేకపోతున్నామనే అందుకే వీళ్ళకి పార్టీకి సీట్లు రాలేదా, లేకపోతే అసలు ఏమవుతుంది? ఇప్పుడు విచారణ అన్నప్పుడు విచారణకు వెళ్ళాలి. వాళ్ళు విచారణకు వెళ్ళి వాళ్ళు ఏది ఉందో వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ విచారణ అధికారుల ముందు ఎవరైతే వాళ్ళు సిట్ అధికారులు వీళ్ళకి క్వశ్చన్లు వేస్తారో వాళ్ళు ఏందో వాస్తవం వాళ్ళు చెప్పాలి. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే ముందే, ఈ ఎలక్షన్స్ వచ్చే ముందే ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా, అందుకే మాకు ఇట్లా అవుతుంది అని కూడా అనొచ్చు కదా. అట్లా ఏం లేదండి. మా అభివృద్ధి సంక్షేమం చూసి జనాలు మాకు ఓటేస్తారు. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర రాహుల్ గాంధీ, సోనియా గాంధీ విచారణకు పిలిపి చెప్పలేదా? అట్లా ఏముండదు. విచారణకు పిలిపించాం, పోవాలి, వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళది ఏముందో వాళ్ళు చెప్పుకోవాలి. దానికి దీనికి సంబంధం లేదు. ప్రజలు మాకు ఓటేసారు. మేము ఇప్పుడు ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. మా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఇంతవరకు గవర్నమెంట్ ఇవ్వలే, మేము వైట్ రేషన్ కార్డు ఇస్తున్నాం. మళ్ళీ సన్న బియ్యం ఇస్తున్నాం. మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఇంప్రెస్ అయ్యి మాకు ఓట్లు వేస్తున్నారు. इప్పుడైతే మనతో ठाकुर रंजीत सिंह है जो पीसीसी सेक्रेटरी है अपन हमारे साथ. सर आप बोलिए क्या चाहिए? आज तेलंगाना में हमारी जो कॉरपोरेशन इलेक्शन जीत रहे हैं, इसकी वजह है हम 5 पदकम जो लाए. 5 पदकम बहुत अच्छा काम कर रहे हैं. और हैदराबाद में भी ऐसी हम तीनों मेयर हमारे जीतेंगे. इसलिए जीतेंगे क्योंकि हम लोग वाइट चावल दे रहे, अच्छे साफ चावल दे रहे, और लेडीज़ को फ्री दे रहे, और लाइट का बिल 500 रुपये जो 200 यूनिट आया वो भी फ्री दे रहे हैं. इसलिए हम जीत रहे हैं. और अभी महेश कुमार गौड़ साहब निज़ामबाद के लिए निकले हैं, और वहाँ पे भी हम बराबर जीतेंगे. और रेवंत रेड्डी के समक्ष में, महेश कुमार गौड़ प्रेसिडेंट साहब के समक्ष में तेलंगाना में हम 80 से 90% सीट जीतेंगे. ये इसलिए जीतेंगे क्योंकि हम लोग वर्क कर रहे हैं. और ये टेलीफोन टैपिंग का काम है,
ये टेलीफोन टैपिंग ये पूरे केसीआर और केटीआर और उनका दामाद, ये तीनों मिलके पूरा हमारे को कांग्रेस जब गवर्नमेंट नहीं थी वो लोग हम लोग को परेशान करे, आज उन लोग को लाए बोल के वो सोच रहे कि ये टाइम पे हम कर रहे, ये टाइम पे ऐसी कोई बात नहीं। ये राहुल गांधी के समक्ष में और रेवंत रेड्डी साहब के समक्ष में और महेश कुमार गौड़ और श्रीधर बाबू और भट्टी साहब, ये सबके समक्ष में कांग्रेस की विजय हो रही है, आगे भी विजय होगी। और हैदराबाद सिकंदराबाद में जो कॉर्पोरेशन इलेक्शन रहेगा, 3 मेयर होने वाले, तीनों में से हम तीनों जीतने की कोशिश करेंगे। जय कांग्रेस, जय तेलंगाना।